రెండవది మనం చూస్తూ ఉన్నాం. రెండవది ఆయన మనకు ఏమి ఇచ్చాడు అంటే గివింగ్ నేర్పించాడు. ఆయన దాతృత్వం గలవాడు. ఆయన ఫస్టే తన దాతృత్వాన్ని మనం చూపించాడు. బహుమానంగా తన కుమారుణ్ణి ఇచ్చాడు. అంటే ఆయన శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మానవుడిగా ఈ లోకానికి వచ్చి రక్తమాంసములో పాలుగా మనల్ని ఆయనే గిఫ్ట్ మనకు. దేవుడే మన గిఫ్ట్. అంత ఆయన చేశాడు. ఇవ్వమనేది నా ఇష్టం వచ్చినట్టు నా ధనం మీద నేను ఇష్టమని చెప్పేస్తే ఎట్లా? అది ఆయనకి ఇష్టమేం లేదు కదా. నీ ఇష్టం వచ్చినట్టు ఖర్చు చేసుకుని బంధువులకి ఇచ్చి, స్నేహితులకి ఇచ్చి, వాళ్ళకి ఇచ్చి, వీళ్ళకి దానికోసం ఇవ్వటం లేదు ఆయన్ని. 1 కొరింథీ 6:16, 17, 18 నీ ధనంలో భాగమేమంటాడు. నీ ధనంలో భాగం ఇచ్చేసి ఇతరులకి అంటాడు. ఎప్పుడన్నా ఇచ్చారా మీ ధనంలో భాగం? అది ఎప్పుడన్నా ఇచ్చారా? అది నేర్చుకోవాలా. నాకు ఏమొచ్చినా ఇస్తా భాగం. నా ధనంలో భాగం ఇవ్వబట్టే నేను ఫస్ట్ నుంచి నా సేవకు రాకముందు అడవుల్లో పనిచేసేటప్పుడు కూడా ఇస్తూ వచ్చాను. దేవుడు నన్ను కాపాడుతూ వస్తున్నాడు. కొన్నిసార్లు ద్వారాలు మూసేసిన ద్వారాలు తెరుస్తున్నాడు బయట నుంచి ఆయన. ఎందుకంటే నేను ఒకసారి చెప్తా, కొన్నిసార్లు ఆ పదం చాలాసార్లు చెప్పిన, ఏ గివింగ్ మ్యాన్ ఈజ్ ఏ లివింగ్ మ్యాన్. దేవుని వాక్యంలో మందిరానికి ఇస్తున్నాం. ఎందుకు ఉండాలా? ఆ మందిరంలో ఆహారం ఉండాలా. ఎవరికి? అక్కడ సేవ చేసే వాళ్ళకి. వారి ఆహారం కొరకు ఇవ్వబడేది మందిరంలో. మీ కాపర్లు, మీ సేవకులు నా తర్వాత ఎవరైనా వస్తే పెద్దవాడిని చెప్పకపోతే నా తప్పు అవుద్ది. ఎందుకంటే నేను పనిచేసిన చర్చి అందరూ కూడా నాకంటే ఎక్కువ తీసుకుంటున్నారు. అదే నాకు సంతోషం. నేను కష్టపడి దున్నా, తిన్నవరకు నాకు తృప్తిగా పెట్టారు. ఇప్పుడు ఆ చర్చిలో వాళ్ళు కట్టుకునే చర్చిలు కానీ, వాళ్ళు ఇచ్చే డబ్బులు కానీ అత్యున్నతంగా ఇస్తున్నారు. వెరీ హ్యాపీ, పుల్లు లేదు. కాబట్టి అదే విధంగా ఇవ్వాలనుకుంటే బైబిల్లో ఏముందో తెలుసా? ఇదిగో వాక్యాన్ని విత్తేవాడు, వాక్యం వినేవాళ్ళు, గలతీ 6వ వచనంలో అంటాడు, ప్రతి విషయములో వారికి భాగం ఇవ్వాలి. ఏం కొరత లేకుండా ఉంటారు వాళ్ళు. మీలాగా ఉంటారు. తప్పేముంది? వాళ్ళు కూలి వాళ్ళలాగా ఉండాలనే తలంపు ఎందుకు వస్తుంది మీకు? ఆ తలంపు మిమ్మల్ని కూలి వాళ్ళని చేస్తే ఎట్టుంటుంది? ఆఖరికి మీ సంతానాన్ని చేస్తే ఎట్టుంటుంది? అందుకే చాలా మంది సంతానం ఒకటి అయిపోయినాక ఒకటి డౌన్ అయిపోయి పడిపోతున్నారు. వారి భావం. పేదల్ని ఆదరించాలి. పేదలు అంటే ఎవరు? మన ఇంట్లో పేదలనే డబ్బులు ఇవ్వటానికి కాదు కదా. దీనుల్ని, ఆకలి కొన్నవాడికి ఆహారం, దప్పికి కొన్నవాడికి దాహం ఇమ్మని యేసుప్రభు చెప్పాడు. పరదేశిని చేర్చుకోమన్నాడు. రోగిని పోయి పరామర్శించమన్నాడు. ఎవరైనా పోతున్నారా రోగులను పరామర్శించడానికి? వాట్ అబౌట్ చర్చ్ వర్క్? అది కదా ముఖ్యమైనది. రోగిని పరామర్శించడం కదా. వాళ్ళని ఏమన్నాడో తెలుసా? ఆశీర్వదింపబడ్డవారులారా అన్నాడు. ఏంటి చూసారా ఎట్టుండాల గివింగ్? ఆయన దాతృత్వంలో ఆయన కొరింథీ పత్రికలో ఒక మంచి మాట చెప్తాడు. ఏ మాట చెప్తాడంటే 9 దేవునికి ఉత్సాహముగా ఇచ్చువారిని దేవుడు ప్రేమిస్తాడు. ఆయన వాక్య ప్రకారంగా ఉత్సాహంగా. కొంతమంది ఇంటి దగ్గర ఇచ్చి దేవుడి దగ్గర ఇచ్చింది అనుకుంటారు. ఈ మోసాలు కుయుక్తులు ఎందుకు వస్తాయో వీళ్ళకి. దేవుడు మోసము కుయుక్తి చేస్తే తంటా చేస్తాడు కదా. యథార్థంగా ఉండాలి. వాక్యానికి యథార్థంగా ఆయనకి ఇవ్వాలి. ఎవరికి ఇవ్వాలో వాళ్ళకి ఇచ్చేయాలి. అట్టకాకుండా కొన్ని చర్చిస్లో నేను చూస్తున్నాను. ఒకసారి నేను ఒక చర్చికి పోయినాను, పెద్ద టౌన్ చర్చికి. సార్, ఈ చర్చిలో పార్టీలు వచ్చాయి సార్, ఎక్కడికి పోలేకున్నాను. ఏమయ్యా కథ, ఎక్కడికి ఎందుకు పోలేకున్నావు అంటే అంటాడు, సార్ నాకు సమాధిలో స్థలం వేరు సార్. అంటే వాడు గుడికి పోయేది సమాధి స్థలం కోసమా? ఎవడు చెప్పాడు? గుడికి సమాధికి ఎందుకు? ఎక్కడ పడిపోయాడు? తెప్పని ఎక్కడ పడిపోయాడు? ఈ శరీరం పోయిన తర్వాత ఏడబడితే ఏముంది? నువ్వు పరలోకానికి పోవాలి. కానీ ధనవంతుని చాలా బాగా సమాధి చేసి ఉంటాడు. లాజర్ని తీసిపోయి ఏడో పడేసి ఉంటాడు. ఏడో పడేసిన వాడు పరలోకానికి పోయాడు. మంచిగా సమాధి చేయబడ్డాడు. ఏడికి పోయాడు? నరకానికి పోయాడు. గంధపు చెక్కలతో చేసి ఉంటారు అతని సమాధి. ఏమి పిచ్చి? జరిమానా చెల్లించడానికి, పన్ను కట్టడానికి. చర్చికి మనం పన్ను కట్టడం, జరిమానా కట్టినట్టు జరిమానా కట్టడం, మనకు ఇష్టం వచ్చినట్టు ఇవ్వటం. ఆయన మనకు గివింగ్.
ఆయన ఎంత కనికరము గలవాడో అంత కనికరము నీలో చూడాలని, అంత కనికరం. ఇతరుల వలన దయ, ఇతరుల వలన దాక్షిణ్యం, ఇతరుల వల్ల కటాక్షం, ఇతరుల వల్ల ప్రేమ, ఇతరుల వల్ల జాలి. ఎవడు సఫర్ చదువుతున్నాడో వాని గురించి ఆలోచించటం. ఏంటి నేను తింటున్నా, నా తర్వాత వాడు ఏం తింటున్నాడు? ఆ ఆలోచన లేకపోతే, ఆ ప్రేమ ఆజ్ఞ లేకపోతే తరాలు ఇక పోతూ ఉంటాయి. ఒక తరం పడిపోతూ వస్తుంది. మూడవది ఇంకా ఒకటి ఇచ్చాడు. ఏమిచ్చాడు ఆయన మనకు ప్రేమలో? ఇంకా ఆయన ఇచ్చినవి మనం చూసుకుంటూ ఉంటే ఇంకొక 2 ఉన్నాయి. ఒకటేంటంటే ప్రభు బళ్ళు ఇచ్చాడు మనకు. ఆయన ప్రభు బళ్ళు ఇచ్చాడు. ప్రభు బళ్ళు ఎందుకు ఇచ్చాడు? కొంతమంది మేము ప్రతి వారం తీసుకుంటున్నాం, మా గుడికి రండి. ప్రభు బల్ల లేకుండా మాకు ఆరాధన లేదు. ఆరాధనకి ప్రభు బాధకి లింక్ పెడుతున్నారు చాలామంది. ఇలా ప్రభు బల్ల ఎందుకు పెట్టి ఎట్లా తీసుకోవాలా? ఎప్పుడన్నా చదివారా ప్రభు బల్ల ఎట్లా తీసుకోవాలో? 1 కొరింథీ పత్రికకి రండి, 11వ అధ్యాయానికి రండి, 23లో అంటాడు. అది ప్రభుదాస్ ఇచ్చేది కాదు, ఆ సేవకుడు ఇస్తున్నాడనే. భలే ఆ సేవకుడు ఇస్తాడు. ఏమీ లేకపోతే మాకు ఆన్లైన్లో ఇంటికి పంపిస్తాడు. మేము ప్రార్థన చేసుకొని తీసుకుంటాం. ఆన్లైన్లో తీసుకునేదా ఇది? వ్యక్తిగతంగా తీసుకునేది. ఏమంటాడు చూడండి 23వ వచనంలో, నేను మీకు అప్పగించిన దాన్ని ఎవరి వలన పొందాడు? అది ప్రభువు ఇచ్చిందని తెలియకుండా ప్రభుదాస్ ఇచ్చిందని తీసుకుంటాట. ప్రభుదాస్ ఎవడు ఇయటానికి? ప్రభుదాసుకి దేవుడు చెప్పాడు ఈరాన్ అంతే. ఐఎమ్ సర్వెంట్. దాని మీద నేను అధికారి కాదు. అది ఇచ్చి మనుషులను సంపాదించుకోవడానికి, అది ఇచ్చి డబ్బులు సంపాదించుకోవడానికి కాదు నేను. అది ఇవ్వవలసిన పని నాది. నన్ను ఇమ్మన్నాడు. అది ఇచ్చింది ఎవరు? దేవుడు. తర్వాత ఏమంటాడో చూడండి 27 నుంచి చూడండి ఎంత బాగా రాస్తాడు. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టె తినునో లేక ఆయన పాత్రలో నేను తాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చి రక్తమును గూర్చి అపరాధి, నరక పాత్రుడు. ఆయన శరీరం అని వాటిని ఆలోచించుకోకుండా ఏదో బిజినెస్ ఇలా దాన్ని తెచ్చేస్తే ఎక్కడ పోతాడు వాడు? నరకానికి పోతాడు, అపరాధి. అందుకే వాళ్ళు బలహీనులు అవుతున్నారు అంటున్నాడు. వాళ్ళు బలహీనులైపోయారు, ఆత్మీయంగా రోగులైపోయారు. శరీరం ఆత్మ రోగులైపోయారు అంటాడు 28, 29 చదివితే. వాళ్ళు ఇంకా ఏమంటారు తెలుసా? 10వ అధ్యాయం 21, 22 వారు దెయ్యపు బలలో తీసుకుంటారు, దేవుని బలలో తీసుకుంటారు. ఇట్లా దెయ్యాన్ని వారి జీవితంలోనికి రప్పించుకుంటారు. దెయ్యం అంటే సైతాన్. సాతానుతో సహవాసం చేస్తారు, ఇట్లా దేవుడితో సహవాసం చేస్తారు. సాతాను బలలో తింటారు, దేవుని బలలో తింటారు, 2 బలలో తింటారు. ఇది అసాధ్యమా? 2 పడవల మీద నడవగలమా? 2 మార్గాల్లో పోగలమా? 2 స్వభావాలు కలిగి ఉండగలమా? దేవుడు అంటాడు నోటితో ఊసేస్తా అంటాడు. లౌదోకాయ భద్రం. చాలా జాగ్రత్తగా ప్రభు బలను మనం తీసుకోవాలా. ప్రభు బలలో మనం కలుస్తున్నాము అంటే చాలా జాగ్రత్త పనిగా మనం ఉండాలి. ఆఖరిగా ఆయన మన బాంధవ్యాన్ని పెంచుకోవటానికి ఏం చేశాడో తెలుసా? ఆయనతో మనం మాట్లాడటానికి ఇచ్చాడు, ఆయన మనతో మాట్లాడతాడు. 2 ఇచ్చాడు మనకు. ఆయన వాక్యం చదివితే ఆయన మనతో మాట్లాడుతున్నాడు. తప్పుడోడా ప్రభుదాస ఏంటి బోధించో, ఏమన్నా జీవితంలో కొంచెమన్నా చేయరా అని చెప్తాడు. ఆ బైబిల్ చదువుతుంటే ఆ వాక్యాలు గద్దిస్తాయి మనకి, ఆ వాక్యాలు గద్దిస్తాయి. ఆయన మనతో మాట్లాడతాడు. ప్రార్థన అనేది ఏంది? పొగ్గొట్టమా? దుమ్ము రేపడమా? మనసు ఎట్టొచ్చినట్టు అటు భాష పెట్టడమా? గంటలు ప్రార్థన చేయటమా? అవతల వాళ్ళని విసిగించడమా? ఎవడు చెప్పాడు ప్రార్థన అట్లా చేయాలని? ఎవడు చెప్పాడు బైబిల్లో? యేసుప్రభు ఏం చెప్పాడు? తీయండి మత్తయి సువార్తలో. యేసుప్రభు ఏం చెప్పాడు? మత్తయి సువార్తలో 6వ అధ్యాయంలో ఏం చెప్పాడో చూడండి. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు, మనుషులకు కనపడవలనే సమాజ మందిరములో వీధులలో మూలలో నిలిచి ప్రార్థన చేయటం వారికి ఇష్టం. మనుషులకు కనపడాలని, ప్రార్థన పరుణ్ణి అనిపించుకోవాలని సుదీర్ఘమైన ప్రార్థనలు చేయటం వారికి ఇష్టం అంటాడు. ఇంకా ఏమంటాడో తెలుసా? ఈ ప్రార్థనలు గదిలోకి వెళ్ళి తలుపు వేసుకోమంటాడు. 7వ వచనంలో ఏమంటాడో తెలుసా? మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు అన్ని జనుల వలె
వ్యర్థమైన మాటలు ఏదో మాట్లాడేది. ఒక్కొక్కరు ప్రార్థన చేస్తుంటే వింటుంటా, అబ్బా అబ్బా అమూల్యం, ఎంత అమూల్యమైనవి పడతాయి. అంత సైతాను నియమం అది. దేవునితో సంబంధం లేకుండా చేసే ప్రార్థనలే. శరీరము, మనసు, ఆత్మ ఏకమై చేయాలి. అందుకే 8:26 ఆత్మ, 8 రోమా 8:26 ఆత్మ మనలో మూలుగుతూ ఉంటే మనం చేసే ప్రార్థన దేవుడికి ఇష్టం. ఆత్మ మనలో చనిపోయి ఉంటే వ్యర్థమైన ప్రార్థన, శిక్ష వచ్చే ప్రార్థనలే. ఆయన కమ్యూనికేషన్ కోసం ఇచ్చాడు, ఆయనతో మనకు ఆయనతో. ఏదో వినటం కోసం ప్రార్థన చేస్తే అట్ట మీరు విన్నరు. పాస్టర్ గారు అబ్బా ఒక గంట ఎంత దీర్ఘంగా చేస్తానంటే అట్ట మీతో మెప్పించుకోవడానికి నేను ప్రార్థన చేయటం ఏంది, మనుషులు చూడటానికి ప్రార్థన చేయటం ఏంది అంటాడు యేసుప్రభు. వాళ్ళేంది మనం చూడటం. సాతానుడు చాలా బాగా చేస్తాడు ప్రార్థన. సాతానుడు బాగా చేస్తాడు, బాగా ప్రసంగం కూడా చేస్తాడు. 2 ప్రసంగాలు సాతానుడు కొండ మీద యేసుప్రభు చేస్తే ఒక ప్రసంగం యేసుప్రభుకు చేశాడు. రెఫరెన్స్ మళ్ళీ కరెక్ట్గా చెప్పాడు. నువ్వు అక్కడి నుంచి దూకితే దేవదూతలు నిన్ను పట్టుకుంటారు, దూకు అంటాడు. అన్నీ కరెక్ట్గా చేస్తాడు వాడు. యాంటీ క్రైస్ట్ వాడు ఒక వెలుగు సంబంధి. ఆ వెలుగు సంబంధైన సాతానుతో బంధం పెట్టుకొని దేవుణ్ణి మోసం చేయొద్దు. కాబట్టి మన మాటలు చాలా బాగుండాలి. ఎందుకు ప్రార్థన ఇచ్చాడు అసలు తెలుసా మనకు? ఎందుకు ఇచ్చాడు? పరలోక ప్రార్థనలో చెప్తాడు, దుష్టులు నన్ను సమీపించకుండా పడిపోకుండా కాపాడటానికి. గెత్సెమనే తోటలో చెప్తాడు, ఆత్మ సిద్ధమే కానీ శరీరం బలహీనమైంది కాబట్టి మెలకుగా ఉండి ప్రార్థన చేయండి. ఆయన ప్రార్థన ఇచ్చింది ఎందుకు? అడక్కంది వచ్చి ఇచ్చినట్టు ఇచ్చాడు ఆయన నీకు నాకు. లేకపోతే బయట వాళ్ళు వినాలా, నేను పాస్టర్ని కదా ఇంత ప్రార్థన చేస్తే బ్రహ్మాండంగా ఉంటుంది అనుకుంటే అట్ట. బ్రహ్మాండమా నీ అమ్మ ఈ బండమా, మన లోపల బండమా? ఆ ప్రార్థన శాపం. నీవు ప్రార్థన చేయాలనుకున్నప్పుడు అవి వేకమవ్వాలి. ప్రార్థన ఎందుకు ఇచ్చాడో తెలుసుకోవాలి. ఇంకా ఏం చెప్పాడు ప్రభు, ఏం రాయించాడు మీకు చాలాసార్లు చెప్తుంది. ఎందుకంటే మీరు చాలామంది కొంతమంది ఫోన్ చేస్తున్నారు, సార్ నేను నేర్చుకున్నానని. అలాగనే 4వ అధ్యాయం 7 యాకోబులో, ప్రభువుకు లోబడుడి, అపవాదిని ఎదిరించుడి, మీ దగ్గర ఉండిపోతాడు. ఆయనకు లోబడకుండా నువ్వు చేసే ప్రార్థన ఏంది? పొద్దుస్తాను తప్పులు చేసి ప్రార్థన చేయమంటే 1 గంట చేస్తావు. ఎందుకు? 2 విధాల శిక్ష రావటానికి, 2 రకాల శిక్ష రావటానికి. దేవుని దగ్గర వేషధారిగా ఉండటం, మనుషుల దగ్గర అవేషధారిగా ఉండటం. ప్రార్థన చేసినప్పుడు ముందు ఆయనకు లోబడాలి, అప్పుడు మనం ప్రార్థన చేయాలి. ఇవన్నీ కూడా మనము చేయకపోతే కష్టం. ఇవన్నీ మనం చేయకపోతే కష్టం. మరి ముఖ్యంగా ప్రభురాత్రి భోజనం 10వ అధ్యాయం అందరు తీయండి, 29వ వచనం. ఇక్కడ మనం జాగ్రత్తగా ఉండాలి. 10:29 ఎబ్రి ఇట్లుండగా 10:29 హెబ్రి, దేవుని కుమారుని పాదములతో తొక్కి నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి వారు ఎక్కువైన దండన వారికి, వారి కుటుంబానికి, వారి వంశానికి ఇంకా వచ్చిపోయింది ఏందో తెలుసా? వారికి కూడా ఎక్కువైన దండన. ఆయన ఆజ్ఞలు కొంచెమన్నా గైకొనటానికి చేతగాల, నా చేతగాల ఆయన ఆజ్ఞలు గైకొనటానికి కన్నీటితో ప్రార్థన చేయి, కన్నీటితో ప్రార్థన చేయి. దేవా నేను గ్రహించలేకపోతున్నాను, నాకు అర్థం కాలేదు, నేను మానవునే కదా, నువ్వు మట్టివారమని ఆయనకు తెలుసు, నేను మట్టివాడినని ఆయనకు తెలుసు. నువ్వు ఆయన దగ్గరికి రా, నా దగ్గర రమ్మన్నాడు ఆయన. నువ్వేం చేస్తావంటే ప్రభుదాస్ దగ్గరికి పోతానంటావు, ఆ గుడికి పోతానంటావు, ఈ గుడికి పోతానంటావు. గుడి ఇస్తాడా, ప్రభుదాస్ ఇస్తాడా, ఇంకొకటి ఇస్తాడా? నువ్వు రావాల్సింది ఎవరి దగ్గరికి? నేను రావాల్సింది ఎవరి దగ్గరికి? డైరెక్ట్ మన పరలోకపు తండ్రి, మన తండ్రి కంటే ఎక్కువగా ప్రేమించే తండ్రి, మన దోషములను క్షమించగలిగిన తండ్రి. ఎంత చక్కని మాట అంటాడో తెలుసా? 131 కీర్తన 3-4 వచనాల్లో, దోషములను క్షమించడానికి నీవు తప్ప ఎవరున్నారా అంటారు.
కరెక్ట్గా చెప్పట్లే, కంటత నేను కంట చెప్పటంలే. ఇంకా బాగుంటుంది అక్కడ చదివితే 130లో. ఎవడు అలాంటి వాడు? ప్రభు దగ్గరికి రండి. ప్రభుదాస్ దగ్గరికి కాదు, ఇంకొకటి దగ్గరికి కాదు, ఒకటి ఎగురుతుంటే వాడి దగ్గరికి కాదు, నాట్యం వేస్తుంటే దగ్గరికి కాదు, దెయ్యాలు పోతామంటే వాడి దగ్గరికి కాదు. దేవుని దగ్గరికి రండి. ఆయన దగ్గరికి వస్తే నీకు అది జరుగుద్ది. ఇంకా ఆఖరిగా ఒక్కటి చూద్దాం. ఈ ఆఖరి దినాల్లో ఆమోసు గ్రంథం 8వ అధ్యాయం తీయండి, అది మనం తప్పక చదవాలా. వాక్యాన్ని సాతానుడు తీసివేస్తాడు. గద్దించే వాక్యాన్ని సాతానుడు తీసేస్తాడు. మనుషులకు అనుకూలమైన వాక్యం ప్రకటించబడుతుంది, వారికి ఆకర్షించడానికి ప్రకటించబడుతుంది. అందుకే 8వ అధ్యాయం 11వ వచనంలో ఆమోసులో ఏమంటాడంటే, రాబోవు దినములు వందు, అంటే ఈ దినాలే, దేశములో నేను క్షేమమును పుట్టించును అని అన్నపానము లేకపోవట చేత కాదు, క్షేమం కాదు, యెహోవా మాట వినకపోవటం వలన కలుగున క్షేమం. ఇది యెహోవా వాక్కు. కాబట్టి జనులు యెహోవా మాట వెతుకుటకై ఈ సముద్రం నుండి సముద్రం వరకు, ఉత్తర దిక్కు నుండి తూర్పు దిక్కు వరకు సంచరించచ్చు, కానీ అది వారికి దొరకదు. ఎందుకు దొరకదు? ఇప్పుడంతా పుల్పిట్లు హాస్యాస్పదమైపోయినాయి. ఇప్పుడు ఇది దేవుని పుల్పిట్ను కూడా కట్ చేస్తాం, అక్కడి నుంచి ఇక్కడ తిరుగుతాం, అక్కడి నుంచి ఇక్కడ ఎగరతాం, జేబుల్లో చెవులు పెట్టుకుంటాం, హాస్యాస్పదం నవ్విస్తాం, పెట్టకథలు చెప్తాం, ఎప్పుడో పడిపోయిన వాడని చెప్తాం. ఒక ఆయన అయితే బాలనాగమ్మ కథ చెప్పాడు ఒక రివైవల్ మీటింగ్లో, నేను ఆయన స్పీకర్లం అయితే. మళ్ళీ ఎంటీహెచ్ చదివాడు. ఒక ఆయన అయితే కోతి కథ చెప్తున్నాడు, అత్త ఎత్తుకోమంటే ఆ మూట పడేస్తుందంట, అత్తోళ్ళ ఇంటికి తీసుకోమంటే. మా అమ్మోళ్ళ ఇంటికి తీసుకుపోమంటే ఆ మూట ఎత్తుకొని అమ్మోళ్ళ ఇంట్లో వేసి వస్తుందంట. ఇలాంటి కథలు, ఇలాంటి హిందీలో ఇది ఉంది, ఇంగ్లీష్లో ఇది ఉంది, తెలుగులో ఇది ఉంది. విజ్ఞాన బోధ కాదు, దేవుని బోధ. ఆఖరి దినాల్లో అది ఎక్కువైపోద్ది, విజ్ఞాన బోధ. ఆఖరికి ఏంటంటే ఇంకొక విషయాన్ని చూసి ముగిద్దాం. ఏంటంటే దేవుని ప్రేమించువారు ఆయన సహవాసంలో వర్ధిల్లుతారు. ఈనాడు చాలామంది ఫెలోషిప్ పెడుతున్నారు, నన్ను కూడా పెట్టమన్నారు. నేను ఆంధ్ర మహాసభలో మాట్లాడేవాడిని. చాలామంది బయటకు వచ్చేవాడిగా వాళ్ళంటే నేను నిలబడతా, అందుకే నిలబడినాం. సార్ మా ఊళ్ళో వచ్చే ఫెలోషిప్ పెట్టు, మా కుటుంబాలు వస్తాం. ఒరే మనుషుల ఫెలోషిప్ ఏందిరా, అక్కడ దేవుడు ఉన్నాడు. ఏంది సార్ ఆ ఫెలోషిప్ పోతే బాగా తింటున్నారు, బాగా నవ్వుకుంటున్నారు, ఒకే కుటుంబం లాగా ఉన్నారు, చిందులేస్తున్నారు, అన్నీ జరుగుతున్నాయి. ఫెలోషిప్లో దేవుడు ఉండాలి, కానీ దేవునితో మన ఫెలోషిప్ కానీ మనుషులతో మన ఫెలోషిప్ ఏంది? ఎవడు చెప్పాడు మనుషులతో ఫెలోషిప్ అని? ఆయనతో ఫెలోషిప్ అయినాక ఆయన కొడుకు అయినాక గుడే అన్యాయం అయిపోతుంది. కొడుకు అయిపోయినాక మనవడితో ఫెలోషిప్, మనవడు అయిపోయినాక ముది మనవడితో. ఇదేం ఫెలోషిప్? దేవుని మందిరాలు యేసుక్రీస్తు ఒక్కడే కదా. మనం ఎవరితో ఫెలోషిప్ ఉండాలా? తీయండి ఇప్పుడు బైబిల్ 1వ యోహోను 3వ అధ్యాయం, 1 యోహోను 3వ అధ్యాయం తీయండి. మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు మేము చూచిన వాడిని విన్నదానిని మీకు తెలియజేయుచున్నాం. మన సహవాసం అయితే ఏముంది? బైబిల్ చూడటం లేదు. మన సహవాసం అయితే తండ్రితోనూ ఇంకా కూడాను. 1 యోహోను 1వ అధ్యాయము 3వ వచనం. 1 యోహోను 1వ అధ్యాయం, యోహోను సువార్త కాదు. మాతో కూడా మీకు సహవాసం కలుగునట్లు చూచిన దాన్ని విన్నదాన్ని మీకు తెలియజేయుచున్నాం. మన సహవాసం అయితే ప్రభుదాస్తోనా? ఆయన కుమారుడైన యేసుతో. ఆయనతో మనం సహవాసం చేయాలి, నాట్ మనుషులతో. అది మనుషుల సహవాస ఫెలోషిప్ కాదు, ఆయన సొంత గుడి కాదు, ఆయన సొంత ఫెలోషిప్ కాదు. నరకానికి తీసుకెళ్తాడు. ఎందుకంటే మనుషులను ఆశ్రయించటం బైబిల్లో ఏముంది? శాపగ్రస్తం. 17:5 ఇర్మియా 17:5లో. తర్వాత ఇక్కడ యేసు ప్రభు ఒక మాట చెప్తాడు. ఆ మాటను మనం చూసి తర్వాత మనం క్లోజ్లోకి వద్దాం. ఏం చెప్తాడు? యోహోను 14:23 చూడండి. ఒకడు నన్ను ప్రేమించినల్లా వాడు నా మాటను గైకొను, అప్పుడు నా తండ్రి వాని ప్రేమించును, మేము వాని వద్దకు వచ్చి ఏం చేస్తాం?
నివాసం చేస్తాను. అరే యేసు వచ్చి నివాసం చేస్తాడనుకోరా, ప్రభుదాస్ వచ్చి నివాసం చేస్తాడు అనుకోగాకండి. యేసు వచ్చి నివాసం చేయాలి. నీ సహవాసంలో యేసు ఉండాలా. నీ ఇంటిలో యేసు కేంద్రితమైన కుటుంబం ఉండాలి. సంఘంలో నువ్వు ఉన్నప్పుడు, సాతాను కూడా ఉంది సంఘంలో, క్రీస్తు కేంద్రితమైన సహవాసం ఉండాలి నీకు. అంతే. సంఘ కేంద్రితమైన సహవాసం కాదు, సంఘ కేంద్రితమైన సంఘం కాదు, క్రీస్తు కేంద్రితమైన సంఘం, క్రీస్తు కేంద్రితమైన సహవాసం. ఆయనతో మన సహవాసం ఉన్నప్పుడు ఆయన మనతో నివాసం చేస్తాడు. ఆయన మనతో నివాసం చేస్తాడు. ఆయన మీతో నివాసం చేస్తాడు. అదే ఆయన ప్రేమ. ఆ ప్రేమ మనం ధ్యానిస్తున్నప్పుడు మనం ఏం నేర్చుకోవాలి అంటే, ఆయన్ని ప్రేమిస్తే, ఆయన ఆజ్ఞలు గైకుంటే మన బిడ్డలు ఆశీర్వదించబడతారు. ఆయన తృణీకరిస్తే అది వారి మీదకి వస్తుంది. తండ్రులు చేసింది, తల్లులు చేసింది బిడ్డల మీదకి వస్తుంది. ఆయన యందు మనం సహవాసం గలవారమైతే ఆయన మనకు ఒక బంధం ఇచ్చాడు. ఆయన బంధాన్ని బలపరచడానికే ఆయన ఏం చేశాడు? ప్రభు బలి ఇచ్చాడు, వాక్యం ఇచ్చాడు, ప్రార్థన ఇచ్చాడు, గివింగ్ ఇచ్చాడు. ఇవన్నీ ఆయన కోసం చేయటం. నా పేరు కోసం నేను చేసుకుంటే నాకేం వస్తుంది? ఏమి రాదు. నా పేరు ప్రకటిస్తారు, ఆనందిస్తా, వెళ్ళిపోతా. కానీ ఆయన కోసం మనం చేసిన అన్నీ, ఆయనతో మనం బంధం ఎలా కలిగి ఉండాలా, ఆ బంధం ఎలా పెరుగుతుంది ఆయనలో మనం అనేది తెలుసుకోవాలి. బిడ్డలారా, నన్ను ప్రేమించు అని యేసుప్రభు చెప్తున్నాడు. పేతురుతో 3 సార్లు చెప్పాడు. నీవు ఎరుగుతావు ప్రభా, నీకు అన్నీ తెలుసు అన్నాడు పేతురు. ఈరోజు మనం యేసుని ప్రేమిస్తున్నామా? యేసుని ప్రేమించి మందిరానికి వస్తే మందిరంలో మన అధికారం, మన ఔన్నత్యం కనపెట్టడానికి ప్రయత్నం చేస్తున్నామా? మనం డిసిప్లిన్ లేకుండా ఉంటున్నామా? మందిరం ఇది ఆయన మందిరం, ఇది ఆయన మందిరం. మళ్ళీ ఆఖరిగా అది ఒక్కటి చూపించి ముగిస్తా. చాలాసార్లు చూపించా. ఎందుకంటే ఎన్నిసార్లు చూపించినా ఇది దేవుని మందిరం అని చాలామందికి గుర్తు రావటంలే. కీర్తన 11:4 చూడే ముందు మందిరంలో ఎవరున్నారు తీయండి, బైబిల్ తీస్తే కదా మీకు తెలిసేది. యెహోవా తన పరిశుద్ధాలయంలో ఉన్నాడు. చదవండి. యెహోవా తన పరిశుద్ధాలయంలో ఉన్నాడు. యెహోవా సింహాసనం ఆకాశమందున్నది. ఆయన నరులను కనులారా చూచున్నాడు. చూసావా? కను దృష్టి చేత ఆయన వారిని పరీక్షిస్తున్నాడు. అంటే మీరు పుణ్యులై పాపులై రావటం అని కాదు. ఇప్పుడే మీకు సంఘజ్యోతి వస్తుంది. ఆ సంఘజ్యోతిలో ఒక మాట రాశాను నేను. దేవుని మందిరాల గురించి రాస్తూ ఏం రాశానంటే, ఒక మాట రాశాను. దేవుని సన్నిధి, దేవుని సంఘం నీతిమంతులు నివసించే నిలయమే కాదు, కానీ పతితులు కూడా రాదగిన తండ్రి ఇల్లు ఇది. తప్పు చేసి కూడా ఇంట్లోకి రావచ్చు. తప్పిపోయిన కుమారుడు తప్పు చేసి కూడా వచ్చాడు, కానీ పశ్చాత్తాపడాలి, అది ఒప్పుకోవాలి, అది విడిచిపెట్టడానికి ఒప్పుకోవాలి. నీ చేత కాకపోయినా దేవుడు దాని మీద నీకు విరక్తి పుట్టిస్తాడు. దేవుడు దాని మీద ఏం చేస్తాడో తెలుసా? నేను ఒకసారి ఒక పెద్ద పాపంలో పడిపోయాను. చేతగాల ఎన్నిసార్లు 31st నైట్ చేసుకొని అది పోలా, నాకు సినిమాలు చూసేది నా చేతనే కాలేదు. ఇప్పుడు 10 లక్షలు ఇచ్చినా నన్ను ఎవడు సినిమాకి తీసుకోలేదు. ఎందుకంటే ఎట్టపోయిందో పోయింది. దేవుడి దగ్గరికే వచ్చా. ఇంపాసిబుల్. 31st నైట్ చెప్పినవన్నీ నేను నెరవేర్చలేను. అసమర్థుణ్ణి, సామర్థ్యుని కాదు. నాకంటే సాతానుడు బలమైన వాడు నన్ను లాక్కొని పోగలడు. నిన్ను లాక్కపోయాడు, నీ చేయటం నీకు రాలా. నన్ను లాక్కపోతే చేయటం నాకు వస్తుంది. కాబట్టి నాకు దగ్గర ఉండు దేవా, నన్ను కాపాడు దేవా. దేవుడే మంచి వాళ్ళగా ఉండి గుడికి రమ్మని నేను చెప్పడం లేదు. ఏదైనా ఒక సోదరుడు ఉండొచ్చు మట్టువారం. కాబట్టి దేవుని దగ్గరికి రా. నాట్ ప్రభుదాస్, దేవుని దగ్గరికి రా. ఆయన నీలో ఉన్నది సంపూర్ణంగా తీసేసి నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. అలా నీ కుటుంబం వారిగా ఉండటానికి నేను ప్రథముని. నా సంఘం
నా సంఘములో నా కుటుంబాలు ఆశీర్వదించబడాలి, దీవించబడాలి. దేవునికి సన్నిహితం అవ్వాలా, దేవునికి సన్నిహితం అవ్వాలి. వాళ్ళు ఇవ్వటం కూడా దేవుడు ఇచ్చినట్టు ఇవ్వాలా. ఒక ఆయన అడిగాడు, ఏమయ్యా పలానింటి వాళ్ళు అందరికి ఇస్తారే, ఎవరు చెప్పారు వీళ్ళు గుడికి ఇవ్వమని? ఎక్కడుంది బైబిల్లో? ఎక్కడుంది బైబిల్లో? పేదలకు కూడా ఇవ్వాలిగా, అందరికీ ఇవ్వాలిగా. నీ ధనాన్ని పంచాలి అందరికీ, అది దేవుడు చెప్తే వీళ్ళు ఏం చేస్తున్నారంటే వీళ్ళ మిడిమిడి జ్ఞానం కొన్ని తప్పులు చెప్పి మన జీవితాలను పాడు చేస్తున్నారు. తల ఉంచుదామా, ఆయన దగ్గరకు వద్దామా. జీవాధిపతి, నీ దగ్గరికి తప్ప మేము ఎక్కడికి పోతాం తండ్రి. ప్రేమించి మా కొరకు ప్రాణం పెట్టినవాడు, మా కొరకు పరలోకంలో ఇంటిని కట్టేవాడివి. మమ్మల్ని గుడారము శిథిలమై మన్నైపోతే మహిమ శరీరంతో ఆ పరలోకానికి తీసుకుని పోయేవాడివి. నిన్ను తప్ప ఎవరిని నమ్ముతాం మేము? ఏ మనుషుని నమ్మం. నువ్వు మాకు నమ్మదగిన దేవుడు. నీ వాక్యానికి లోబడి జీవించటం, మా కుటుంబాలు మా సంతానాల చుట్టూ మీరు కంచె వేసి కాపాడటం మాకు దయచేయండి. ఏ ప్రలోభాలు మా జీవితంలో పోకుండా దేవాదేవి సహాయం చేయండి. చేరిన ప్రతి బిడ్డను దీవించండి. ఎవరిని తోసేయవు నువ్వు, ఎవరిని తోసేయవు. ఎంత ఘోర పాపినైనా వెతికి రక్షించడానికి వచ్చిన దేవుడు. వారి జీవితాలను మేల్కొల్పి రక్షించి నీ రక్షణ ప్రాకారంలో నుంచి నీతిమంతులుగా తీర్చబడటానికి సహాయం చేయమని, ప్రతి వారు నేను ప్రేమించగలిగే గుణం ముందు మాకు దయచేయమని క్రీస్తు పేర వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.